హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. నేను మీ సాయి. ఇటీవల నేను మరియు నా ఫ్రెండ్ కలిపి భారతదేశంలో అత్యంత పవిత్రమైన కాశీకి వెళ్ళాం. కాశీ గురించి చాలా కథలు, పురాణాలు, రహస్యాలు మనం వినే ఉంటాం. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు అక్కడి ఘాట్లు, ఆలయాలు, మిస్టీరియస్ ప్రదేశాలు, అన్నదానం మరియు నా అనుభవాలు అన్నీ చూపించబోతున్నాను. అయితే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే కాశీలో నాకు జరిగిన కొన్ని అనుభవాలు నిజంగా చాలా స్పెషల్. మేము కాశీకి చేరుకున్న వెంటనే మొదటిగా అక్కడ వాతావరణం చూసి చాలా ఆశ్చర్యపోయాము. ఎక్కడ చూసినా పూజలు, గంగానది, సన్యాసులు, భక్తులు, ప్రతి చోట ఒక పవిత్రమైన శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. కాశీకి మోక్షనగరం అని ఎందుకు అంటారో అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. కాశీలో మొత్తం 80 ఘాట్లు ఉన్నాయి. 80 ఘాట్ల కన్నా ఎక్కువే ఉన్నాయి. మేము అక్కడ చాలా ప్రసిద్ధి చెందిన ఘాట్లను చూసాము. ఉదాహరణకి దశాశ్వమేధ ఘాట్. ఇక్కడ ప్రతి సాయంత్రం జరిగే గంగా ఆరతి నిజంగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మరొక ముఖ్యమైన ప్రదేశం మణికర్ణిక ఘాట్. ఈ ఘాట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇది హిందువులకి అత్యంత పవిత్రమైన శ్మశాన ఘాట్. ఇక్కడ ఎప్పుడు అగ్ని ఆరిపోదని అంటారు. అంటే రోజుకి 24 గంటలు అక్కడ అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రదేశంలో నిలబడితే జీవితానికి సంబంధించిన నిజం ఒక్కసారిగా గుర్తు వస్తుంది. అది ఏమిటి అంటే, పుట్టిన ప్రతివాడు చావాల్సిందే. కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ఆలయం కాశీ విశ్వనాథ టెంపుల్. ఇది భగవాన్ శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అక్కడ దర్శనం సమయంలో నాకు చాలా శాంతి అనిపించింది. జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించాలి అనిపించేలా ఉంటుంది. కాశీలో చాలామంది తెలియని ఒక పవిత్రమైన ఆలయం కూడా ఉంది. అది వారాహిమాత టెంపుల్. ఈ ఆలయం గురించి ఒక ప్రత్యేక విషయం ఏమిటి అంటే, ఈ దేవి సాధారణంగా భూమి దిగువన అంటే భూగర్భంలో ఉన్నట్టు ఉంటుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే దర్శనం ఉంటుంది. ఈ ప్రదేశం గురించి స్థానికులు చాలా మిస్టీరియస్ కథలు చెప్తారు. మరొక అద్భుతమైన అనుభవం నాకు కలిగించిన టెంపుల్ ఏంటి అంటే అన్నపూర్ణాదేవి టెంపుల్. ఇక్కడ భక్తులకు అన్నదానం జరుగుతుంది. మేమున్న 3 రోజులు కూడా మేము అక్కడే తిన్నాం. ఇలాంటి సేవలు చూసినప్పుడు మన భారతీయ సంస్కృతి మీద గర్వంగా ఉంటుంది. కాశీ గురించి చాలామంది ఒక మాట చెప్తారు, కాశీకి శివుడు పిలిస్తేనే వెళ్ళగలమని. అక్కడ వీధులు, ఘాట్లు, దేవాలయాలు, ప్రతి చోట ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా అక్కడ ఉండగా ఒక అద్భుతమైన ఫీలింగ్ అయితే అనిపించింది. కాశీలో మేము చూసిన మరో ప్రత్యేకమైన మరియు కొంచెం మిస్టీరియస్ ప్రదేశం ఏమిటి అంటే ధన్వంతరి కూప్. కూప్ అంటే బావి. ఈ ప్రదేశం ధన్వంతరి స్వామితో సంబంధం ఉన్న పవిత్రమైన బావి అని చెబుతారు. స్థానికులు ఏమని చెప్పారంటే, ఈ బావిలో నీరు తాగితే మనకి ఆరోగ్య సమస్యలు అనేవి రావు, ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్పారు. అయితే ఇక్కడ నుండి మనం ఈ వాటర్ని బయటికి తీసుకెళ్తే, అంటే వేరే ప్రదేశానికి తీసుకెళ్తే, కాశీ నుండి కాకుండా వేరే ప్లేస్కి తీసుకెళ్తే దీనికి ఉన్న శక్తి అనేది నశిస్తుంది అని చెప్పారు. అందుకే మేమే అక్కడ తాగేసి వచ్చేసాం. మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది భక్తులు ఉన్నారు. కాశీలో ఉన్న ప్రతి ప్రదేశానికి ఒక కథ ఉంటుంది. ధన్వంతరి కూప్ కూడా అలాంటి ఒక ఆసక్తికరమైన పవిత్రమైన ప్రదేశం. ఇది మా కాశీ యాత్రలోని ముఖ్యమైన క్షణాలు. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.